నురుగులు కక్కుతుంది మొత్తం. బండి అయితే ఘోరమైన నురుగులు వస్తాయి. ఆల్వేస్ వెల్కమ్స్ యూ, ఆల్వేస్ వెల్కమ్స్ యూ. నావే పడతాయి ఒకటేసారి. మనం డ్యామేజ్ చేస్తా. ఎంత తెల్లగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను దీన్ని తాగుతున్నాను అనమాట. ఇక చేతులతో తాగొచ్చు కానీ మనకైతే అట్లా ఉండదు. ఇక సిగ్గేం లేదు, డైరెక్ట్ మూతి పెట్టి తాగడమే. ఇక వాటర్ ఇప్పుడు మనకు తాగనీకైతే ఏం లేదు కాబట్టి ఇక మనకు సిగ్గుపడితే నడవదు అనమాట. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే మనం వీడియో ఏంటంటే మన చిన్న బండి అయితే ఫీల్డ్ అయిపోయింది అనమాట. ఇంకోటి వచ్చేసి మన పెద్ద బండి ఖాళీనే ఉన్నది, వర్క్ అయితే ఏం లేదు. ఇక నార్మల్గా అంటే గైంద్రం మిల్లులు అవి ఇవి అయితే దొరుకుతున్నాయి సైట్లు. ఈరోజు అయితే మనం వాషింగ్ అయితే చేయబోతున్నాం. అది ఎట్లా అంటే మన జేసీబీ తోటి చిన్న బండిని వాష్ చేయడం అనమాట. వీడియో అయితే క్రేజీ వస్తుంది. మనం మొన్న రీసెంట్గా ఎక్స్పెరిమెంట్ వీడియో చేసినాం కదా, ఆ వీడియో కూడా అక్కడనే చేసినాం. ఇది కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం వాషింగ్ కోసం. మన పెద్ద బండితోటి చిన్న బండిని వాషింగ్ చేయడం అనమాట. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనం అయితే ఇప్పుడు అక్కడికైతే స్టార్ట్ అవుదాం. ఇక నవీన్ అయితే మనోళ్ళు ఉన్నారు, బండ్లు తీసుకొని అయితే అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం బయట వాషింగ్ ఎందుకు చేయించుకుంటున్నాం అంటే ఇక ఇంతకుముందే ఒకసారి సిటీలో మన తిరుమలగిరిలో అయితే చేయించాం అనమాట వాషింగ్. ఇక మళ్ళీ మనం లాంగ్ వెళ్ళాలంటే మనకు డీజిల్ ఖర్చులు, అక్కడ వాషింగ్ ఖర్చులు అనేది అయితే ఎక్కువ అవుతాయి. సో మనకి ఇప్పుడు ఎట్లా వాగొస్తుంది కాబట్టి ఇక మనమే పైన జేసీబీ కూడా క్లీన్ చేసుకుందాం అనేసి వెళ్తున్నాం అనమాట. ఓకే రైట్. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నవీన్ తీ బండి, చిన్న బండి నేను జేసీబీ తీస్తా దా. చలో మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాం అనమాట. ఇక మన పెద్ద బండి జేసీబీ అయితే నేను నడుపుతున్నా, ముందర నవీన్ అయితే వెళ్ళిపోతున్నాడు. ఇక అక్కడికి వెళ్ళినాక వీడియో ఎట్లా వాచ్ చేస్తామని అయితే చూద్దాం. వీడియో మొత్తం క్రేజీ వస్తుంది. ఎక్స్పెరిమెంట్ వీడియో కంటే ఇది హైలైట్ పోతుంది అనుకుంటున్నాను నేను. చూడండి. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం అనమాట, దగ్గరలోకి వచ్చేసినాము. ఇక కొంచెం దూరం వెళ్తే వాగాం, మీకు ఇంతకుముందు చూసే ఉంటారు. ఇక సేమ్ దారిలోనే వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే మనకైతే వాటర్ అయితే తగ్గిపోయినాయి అనమాట. చాలా వరకు కొంచెం తక్కువ వస్తున్నాయి, వర్షాలు లేవు కాబట్టి వాటర్ అయితే తగ్గిపోయినాయి అనమాట. ఇక మనం అందుకని ఇక ఈజీగా మనం బండి అయితే కడుక్కోవచ్చు. ఇక మన బురద కూడా జేసీబీ కూడా బురద అయిపోయింది. ఇక బండి అయితే కడుక్కుందాం. ఇప్పుడైతే మనం ఇసుక ప్రదేశాలకైతే ఎంటర్ అయినాం. ఇక ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక మనకు వాటర్ దగ్గరికి వెళ్ళాలంటే అటు లాస్ట్ వరకు వెళ్ళాలి. ఇంతకుముందు ఏమో ఇక్కడనే ఎంట్రన్స్లోనే వాటర్ వచ్చినాయి, కాకపోతే ఇప్పుడు తగ్గిపోయినాయి కాబట్టి అటు లాస్ట్లో వస్తున్నాయి అనమాట. మన వాటర్ కోసం అటు లాస్ట్కి వెళ్ళాలి ఇప్పుడు వాగులో అయితే. సెంటర్కి అయితే వచ్చేసాం అనమాట వాగులో. ఇక లాస్ట్లో వాటర్ వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి మన బోర్లు ఉంటాయి అనమాట. మనకు వచ్చేయడానికి అవన్నీ వాటర్ ఇదే అనమాట. బోర్లు మనకు వచ్చేటి కూడా ఇవే వాటర్. వచ్చేయండి కానీ అవన్నీ వీటితో ఈ నీళ్ళతోనే పండుతాయి అనమాట మాకు. ఇప్పుడైతే సెంటర్ అనమాట. చుట్టూ చూసుకుంటే ఇసుక ప్రదేశమే ఉంటుంది. మనం లాస్ట్కి వాటర్ సైడ్ వెళ్ళాలి. వాటర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. ఇక మన చిన్న బండి అయితే ముందు నవీన్ వేసుకొని పోతూనే ఉన్నాడు. ఇక కల్టివేటర్ ఎందుకు వేసుకొచ్చినామంటే మొన్న తీసుకొచ్చినప్పుడు దిగబడదు అనమాట. ఏదో కల్టివేటర్ ఉంటే కొంచెం బండి అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది. అందుకని మనం ఏదో కల్టివేటర్ వేసుకొచ్చినాం. ఇక దిగబడదు అవన్నీ పెద్ద ప్రాసెస్ లేకుండా ముందే. బండి అయితే కొట్టుకొచ్చిన ఇసుక కాబట్టి మొత్తం దిగబడుతుంది అనమాట. ఇక మనం నెట్టుకొని భూమితో నెట్టుకొని బయటకు వెళ్ళిపోవాలన్నమాట. ఓహో, ఇట్లాంటప్పుడు కొత్త ఆపరేటర్ ఉండాలి. కొత్త ఆపరేటర్ ఉంటే మామూలుగా భయపడరు. ఇంకోళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళు కూడా భయపడతారు అనమాట బండి లేస్తుంటే. ఇక మనకు అలవాటే కదా, లేచినా ఏమైనా. బండి అయితే బయటకు వచ్చేసింది ఈజీగా. మనమైతే వాటర్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకోటి ఏంటంటే వాటర్ అనేది చాలా తగ్గినాయి. ఇంతకుముందు ఏమో మనం లాస్ట్ వీడియోలో చూసుంటారు, మనిషి పోతే కొట్టుకుపోయేంత వాటర్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు అయితే చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు నార్మల్గా మనం బండ్లు ఈజీగా లోపల తీసుకొని పోవచ్చు, కడుక్కోవచ్చు అనమాట. ఇక అందుకనే మనం వీడికి తీసుకొచ్చినాం. లేకపోతే ఎంత లోతు వాటర్లో మనం ఇంత డేర్ చేయొద్దు. ఇక వాటర్ అయితే తగ్గినాయి కాబట్టి మనం అయితే బండి అయితే ఈజీగా తీసుకొచ్చినాం. ఇక ఏం భయం లేదనమాట మనకు. ఇంతకుముందు మనకు అప్పుడు వాటర్లోకి రావాలంటే ఘోరంగా దిగబడి వాటర్లో ఇంజన్లోకి వెళ్ళిపోయినాయి అంటే కథమే ఇక స్టోరీ. మనం ఒక 1000 రూపాయలు వాషింగ్ చూసుకుంటే ఈ జేసీబీ కూడా దిగబడతా ఉంది, కొట్టుకొచ్చి ఇసుక కాబట్టి. మంచిగా జేసీబీ కూడా వాష్ అయిపోతుంది, డిస్క్లు అన్నీ తెల్లగా అయిపోతాయి.
ఇక మనం అంత దూరం వెళ్ళి డీజిల్ ఖర్చులు అవన్నీ పెట్టుకునే బదులు ఇక క్లీన్గా చేసుకొని నీళ్ళే వెళ్ళిపోవచ్చు. ఇక మనం అయితే స్టెప్లైజర్లు వేసుకొని బండి లేవట్టి పెట్టుకుందాం. ఇక ట్రాక్టర్ తెచ్చుకొని పెట్టుకోవడం. ఇక ఇప్పుడైతే మనం బండి అయితే వాటర్లో పెట్టుకున్నాం. ఈ మామూలు లోతు లేదు ఇది. ఇక ట్రాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక కడుక్కోవడమే. ఇక మన నవీన్ అయితే బండి ఎక్కిండు, తీసి ఇప్పుడు పైన జేసీబీ తోటి ట్రాక్టర్ పైన పోసాడు అనమాట వాటర్. ఇప్పుడు అది మీకు చూపిస్తా. ట్రాక్టర్ అయితే అక్కడ ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. ఫస్ట్ ట్రాక్టర్ దిగబడ్డా ఇక మనం గుంజుకోవడానికి ఈజీ ఉంటుంది, జేసీబీ ఉన్నది కాబట్టి. ఎందుకు ఏమొద్దు కల్చర్. ఇప్పుడు మనం బండి అయితే అక్కడ పెట్టుకుందాం. బండి జేసీబీ కింద పెట్టుకొని వాటర్ పోయాలన్నమాట. వీడియో మాత్రం ఫుల్ క్రేజీ వస్తుంది చూడు. ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేదు ఇట్లా పెద్ద బండితో చిన్న బండిని వాష్ చేయడం అనేది. ఇక మనమే చేస్తున్నాం ఇట్లా. ఈరోజు ఏం దిగబడదు, కల్టివేటర్ ఉన్నదిగా, కొట్టవచ్చు భయం లేకుండా. అందులోటి అంతా కొట్టుకొచ్చిన ఇసుక అనమాట. మనోడైతే అవతలేడు, ఆల్రెడీ దన్నా కొట్టేస్తున్నాడు బకెట్ తోటి. ఇక బకెట్లో ఇసుక రాళ్ళు అనేది ఉంటాయి కదా, ఆ మట్టి అనేది పోయేంత వరకు అట్లా కొట్టుకొని ఇక మనం బండి అయితే వాష్ చేసుకోవడమే. ఇక రివర్స్లో పెట్టాలా? ఇక బండి రివర్స్లో పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది. మళ్ళీ మనం ముందుకు వెళ్ళడానికి ఈజీ ఉంటుంది. రివర్స్ అంటే బండి కష్టమే. గాఢం తొక్కించుకుందాం. గాఢం తొక్కించుకుంటే మనకు ఈజీగా వెళ్ళిపోతాం వెనకాలకి. రోడ్ ట్యాప్ అయితే బాగా పోతుంది ఇసుకల. స్పీడ్ ఉండాలి, ఎంతసేపు ఉన్నా స్పీడ్ ఉంటే బండి అనేది వెనకాలకి నెడుతుంది. ఇంకా బండి తోడుతూనే ఉంది అయినా కూడా. దిగబడుతూనే ఉంది ఇది. ట్రాలీ ఉంటే బద్ద కట్టుకుంటే ఈజీగా వెళ్ళిపోవాలి. మనకు ట్రాలీ లేదు కదా, ట్రాలీ తీసుకొస్తే ఇట్లా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇక అందుకని చెప్పేసి మనం ఉత్త ఇంజనే తీసుకొచ్చాం. ఇంతవరకే పోతుంది బండి అయితే. ఈసారి దబాయించినాం ఇక ఎట్లన్నా కానీ ఎక్స్లేటర్ పెట్టి. కష్టం. బండి ముందుకు వెళ్తున్నాయి కానీ వెనకకైతే వెళ్ళట్లేదు అస్సలే. కొంచెం మనం చైన్ కూడా తెచ్చుకోలే అనమాట. ఇక బండి దిగబడుతుంది అనేసి కొంచెం కల్టివేటర్ పెట్టుకొని వెనక గుంజుకోవచ్చు. ఇక జేసీబీ ఉన్నది కాబట్టి చైన్ కూడా తెచ్చుకోవాలి. అందుకనే ఈ వెనకకి పోవడానికి ఏమవుతుందంటే అంతా కొట్టుకొచ్చిన ఇసుక అనమాట. ఇది మేరో లెక్క ఉండి ఒకటేసారి దిగబడిపోతుంది. గుంజు మెల్లగా పెట్టు, డ్యామేజ్ కానీ ఒక ఏడా డ్యామేజ్ కానీ ఒక మెల్లగా పెట్టు. జేసీబీ పెట్టగా చూడవచ్చు ఎట్లా వెళ్ళిపోతుంది ఒకటేసారి. మనం డ్యామేజ్ చేస్తే ఆకైనా. అందుకని నేను కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా బండ్లు అనేది. వాషింగ్ చేసుకోవడానికి ఈ తిప్పలు వచ్చింది మాకు. చాలా ఇక ఇక్కడ పెట్టేద్దాం బండి. ఇక చాలా. ఇక మన ట్రాక్టర్ అయితే ఎక్కువ లోపలికి వెళ్ళడానికి అయితే వీలు లేదనమాట. ఇక ఎందుకైనా మంచిది, మనం జేసీబీ ఎట్లా ఉన్నది కాబట్టి అది తిరిగిపోతుంది. చాలా ఆపు. మనం సైలెన్సర్లకు అయితే వాటర్ పోకుండా ఇక బండిలో డిస్ప్లే గ్లాసులు ఉన్నాయన్నమాట. ఇక మనోడు ఉండి పెట్టంటే బండికి అయితే పెట్టేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ మనకు వాటర్ పోవద్దు అనమాట. వాటర్ పోయినా ఏం కాదు, కింద హోల్ ఉంటుంది. కాకపోతే ఎక్కువ మొత్తంలో వాటర్ పోతే మాత్రం ఇంజిన్లోకి వెళ్ళిపోతే గ్యాస్ కిట్ పోతుంది అనమాట. ఓకే, రెడీయా? ఓ మస్తు వాటర్ అయితే బాగానే ఉన్నాయి, ఫ్రెష్ వాటర్ అనమాట. ఇవి 1 2 3 అంట, 1 2 3 అంట అన్నప్పుడు పోయి ఒకటే. ఓకేనా? మళ్ళీ నా మీద పడతాయి నాకు వచ్చేసి. కొంచెం లేవట్టు.
జరుపుకో కొంచెం. వాటర్ పోస్తున్నాడు, తాళం గీలం అన్నీ ఆపేసుకున్నాం. 1 2 3 అంట. లేవట్టు కొంచెం లే, కొంచెం లే, అన్లోడ్ అయ్యి అన్లోడ్ అయ్యి కొంచెం మరిన్ని పట్టుకో. కొంచెం దగ్గర రాని, కరెక్ట్గా ఇక్కడ పడాలి. కొంచెం ఇటు రాని, కొంచెం ఇటు రాని, కొంచెం అన్లోడ్ అయ్యి. సైలెన్సర్ అన్లోడ్ అయ్యి. మళ్ళీ ఇక్కడ తీసుకురా. మనకైతే పోస్తూనే ఉన్నాడు అనమాట నవీన్ ఇప్పుడు బండితోటి. ఇక మనకు ఎక్కువ వాటర్ వస్తాయి కాబట్టి బకెట్లో తీసుకున్నాం. డోయర్తో అయితే బండి కదులుతలేదు. లేపాయి వెరీ గుడ్. అంతా ఇసుక పోయాకు, వాటరే పోయి, వాటరే తీసుకురా ఓన్లీ. నావే పడతాయి. ఇంకొక 2 పోసినాక రుద్దుదాం, రుద్ది క్లీన్ చేసుకుందాం. బా కొంచెం ముందు పడేటట్టు పోయి, బానట్ మీద పడేటట్టు పోయి, కొంచెం వెనక సరిపోతుంది. వెనకకి జరుపుకుంటావు బండి. వాళ్ళ కల్టివేటర్ ఉన్నది చూడు, కల్టివేటర్ తగిలితే ఏం లేదు, ఇరిగిపోతుంది ఒక్కటేసారి. మనం ఇప్పుడైతే జేసీబీతో పోసుకున్నాక మనం క్లాత్ అయితే తెచ్చుకున్నాం, క్లాత్లు బకెట్ అవి తెచ్చుకున్నాం అనమాట. ఇక మొత్తం క్లీన్ చేసుకొని డిస్కులు ఇట్లా క్లీన్ చేసుకొని ఇక మళ్ళీ ఒకసారి లాస్ట్కి ఇక పోసుకొని వెళ్ళిపోవడం అనమాట. తర్వాత జేసీబీని అయితే నార్మల్గా డిస్కులు అవి ఇవి కడుక్కోవాలి. ఇక దానికైతే ఎక్కువ ఏం లేదు, మొన్ననే బోనాలకి వాషింగ్ చేయించినాం కదా. ఇదైతే ట్రాక్టర్ అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇక మనకు సీజన్ ఎట్లయితే ఏం లేదు, ఇక మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ సీజన్కే. ఇక మనోడు అయితే స్టార్ట్ చేసిండు, మొత్తం దవా వాటర్ అయితే కొడుతుండు. ఇక బకెట్తో కొట్టేసి ఇక రుద్దడమే అనమాట. రుద్ది ఇక క్లీన్ చేసుకొని బండి అయితే ఇంటికొని తీసుకెళ్ళిపోవడమే. అటు సైడ్ కూడా కొట్టు ఒకసారి, అటు సైడ్ కొట్టినాక మొత్తం రుద్దుదాం. ఇక నానితే మట్టి అనేది రాలుతుంది కదా, రాలినాక మొత్తం తీసుకోవచ్చు. కొట్టు, గడ్డి కొడు, గుబ్బిచ్చి కొడు. గుద్దితే గజం జరగాలి. ఎంత జరగాలి? గజమా? మనం బండి అయితే నవీన్ అయితే కడుగుతుండ అనమాట. ఇక మనకు వచ్చేసి వాటర్ లేవు తాగడానికి వాటర్ లేకపోతే మనం ఏట్లో ఏం చేస్తామంటే ఇట్లా చెలివ తీసుకోవాలి. గుంట లెక్క తీసుకుంటే నీళ్ళు అనేవి ఊరుతాయి అన్నమాట. ఈ ఊరిన నీళ్ళు మనం తాగొచ్చు. కొంచెం సేపు అయినాక ఫిల్టర్ అవుతాయి. ఫిల్టర్ అయినాక ఇట్లా తీసుకోవచ్చు. మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఆవులు ఉంటుండే అనమాట. ఆవులని బర్రెలని ఇక్కడ కొట్టుకొని వస్తుండే మేపడానికి. ఇక అప్పుడు మనకు వాటర్ లేకపోతే ఇట్లా తీసుకొని తాగుతుండే చిన్నగా ఉన్నప్పుడు. సో మనం అప్పుడు చాలా రోజుల నుంచి మళ్ళీ ఇప్పుడు ఇట్లా తాగబోతున్నాం అనమాట. ఈ వాటర్ ఇట్లా ఊరుతున్నాయి కదా, ఈ వాటర్ అన్నీ తీసేసుకోవాలి. ఫస్ట్ వేస్ట్ వాటర్ వస్తాయి, కొంచెంసేపు అయినాక ఫిల్టర్ అవుతాయి అనమాట. ఇట్లా గుంట తీసుకోవాలి. ఇక మన బండి అయితే ఆల్రెడీ వాషింగ్ చేస్తున్న నవీను. ఇక మనకు వాటర్ లేవు తాగడానికి ఎట్లాగో, ఇక లేవనేసి ఇట్లా తీసుకుంటున్నాం మనం. ఇక చాలామందికి తెలిసే ఉంటుంది, ఇది ఏరున్న వాళ్ళకి ఇట్లా తీసుకొని తాగుతారు. పొలాల దగ్గరికి వచ్చిన, చెలకల దగ్గరికి వచ్చిన ఇట్లా వాగుంటే వాటర్ తీసుకొని తాగొచ్చు అనమాట. ఇట్లా చెలిమే తీసుకొని ఫ్రెష్ ఉంటాయి వాటర్, మాత్రం మస్తు స్వీట్ వస్తాయి. మీరు ఎవరైనా తాగి ఉంటే కామెంట్ చేయండి, తెలుస్తుంది మీకే. నేను చూపిస్తా. కాకపోతే ఇప్పుడు ఇది తాగొద్దు అనమాట. ఈ వాటర్ వేస్ట్ వాటర్ అన్నీ ఇట్లా తీసేసుకొని తర్వాత మళ్ళీ ఊరుతాయి కదా, ఊరిన వాటర్ అనేది వైట్ కలర్ వస్తాయి, అప్పుడు మనం తాగాలి. ఇప్పుడు మనం అయితే గుంట అయితే తీసుకున్నాం అనమాట. ఇలా వేస్ట్ వాటర్ ఇవి చూపి కొంచెం బ్లాక్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్ వాటర్ అనేది అయితే మనం తీసేసుకోవాలి. మనం బండి కడగడానికి అయితే జగ్ లాంటిది తెచ్చుకున్నాం, దీంతో తీసేసుకొని మళ్ళీ ఊరిన వాటర్ని మనం ఫ్రెష్గా తాగొచ్చు. తాగే వీడియో కూడా మీకు చూపిస్తా. అందరూ అనుకుంటారు ఇవి గలీజ్ ఉంటాయి వాటర్ అని, కాకపోతే ఇసుకలు వచ్చినాయి కాబట్టి మస్తు ఫ్రెష్ ఉంటాయి అన్నమాట. ఫిల్టర్ అవుతాయి. ఇది మొత్తం ఇసుకే, ఒక 40 ఫీట్ల వరకు ఇసుక ఉంటుంది. మంచి ఫిల్టర్ అయిన వాటర్ ఉంటాయి. ఇలా ఇట్లా తీసేసుకున్న తర్వాత ఈ మొత్తం తీసేయాలి. వేస్ట్ వాటర్ అన్నీ తీసేసినాక మనకు ఫ్రెష్ వాటర్ అయితే ఊరుతాయి. మళ్ళీ ఊరినాక తాగొచ్చు. కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఇక మనమైతే వాటర్ అయితే మొత్తం తీసుకున్నాం. ఇప్పుడు చూడొచ్చు ఫ్రెష్ వాటర్ అనేది అయితే ఊరుతాయి అన్నమాట. ఇక మెల్లమెల్లగా పైకి వస్తున్నాయి చూడండి.
బ్లాక్ వాటర్ అనేవి అయితే పోతాయి. ఒక 5 నిమిషాలు ఆగినాక మనం అయితే డైరెక్ట్ ఇక మూతి పెట్టి తాగడమే. ఇక గ్లాసు లాంటివి అవన్నీ ఏముండవు, డైరెక్ట్ మూతి పెట్టి తాగడమే. కాకపోతే ఒక 5 మినిట్స్ ఆగాలి. ఈ వాటర్ అనేది తెల్లగా అయిపోతాయి. తెల్లగా అయి అప్పుడు మనం తాగడానికి అవుతుంది అనమాట. ఈ ధరలు అనేది కూలకుండా మంచిగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత తాగాలి. చూపిస్తా తాగేది. కొంచెం సేపు వెయిట్ చేయాలి కాబట్టి మనం అయితే ఇప్పుడు బండ్లు అయితే వాషింగ్ చేసుకుందాం. దా ఇప్పుడైతే మనం ఇక వాషింగ్ చేసుకుందాం. వాటర్ తర్వాత తాగొచ్చు అనేసి ఇక పక్కన పెట్టేసినాం. ఇక నవీన్ అయితే రుద్దుతుంటే ఇక మొత్తం బండి అయితే మొత్తం రుద్దుకోవాలి ఇట్లనే. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకు బానట్ నుంచి ఇట్లనే పోమంటావా? మంచిగా క్లీన్ చేసుకొని ఇక బండి అయితే తేటా చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం. ఇక జేసీబీ అయితే నార్మల్గా డిస్క్లు అయితే తిరిగినాయి కాబట్టి క్లీన్ అయిపోయింది ఆల్రెడీ. మంచిగా రుద్దు. షోరూంలో ఎట్లా మెరుస్తుంది అట్లా మెరవాలి. బండి అడిగితే మెరిపిస్తావా? డిస్క్లు అయితే కడిగినాక తెల్లగా కనిపిస్తాయి అనమాట మనం రుద్దుకున్నాక. ఇంతకుముందు బురద పట్టింది కాబట్టి మంచిగా కనపడదు. డిస్కులు కడుక్కుంటే బండికి అయితే అందం అనేది వస్తుంది, తెల్లగా కనపడతాయి. చూడవచ్చు మీరే ఇంతకుముందు ఎట్లున్నదో ఇప్పుడు కడిగినాక ఎట్లున్నదో చూడండి. మన టైర్లు కూడా మళ్ళీ లుక్ వస్తాయి అనమాట. బ్లాక్ కలర్లో మంచిగా కనపడితే టైర్లు అనేది లుక్ బాగా వస్తుంది. 4 డిస్కులు ఇట్లనే కడుక్కోవాలి. తేటగా కడుక్కుంటే బండి అనేది లుక్ సూపర్ ఉంటుంది ఎప్పుడైనా. ఫస్ట్ ఏం చేస్తామంటే మనకు బానట్ అయితే కడుక్కోము. ఫస్ట్ 4 డిస్కులు తెల్లగా కడుక్కున్నాకనే బానట్ పైకి వెళ్తాం. ఇప్పుడు డిస్కులు క్లీన్ చేసుకుంటే బండి అనేది ఒక లుక్లోకి వచ్చేస్తుంది ఫస్టే. ఇక మనం బానట్ కడిగినా కడగకపోయినా అవసరం లేదు. కాకపోతే ఇక నార్మల్గా రుద్దుకుంటే అయిపోతుంది. డిస్కులు అయితే తెల్లగా అయితే సూపర్గా అనిపిస్తుంది. డిస్కులు కానీ టైర్లు కానీ మట్టి ఉండొద్దు అనమాట. మట్టి ఉంటే లుక్ అనేది కనపడదు. అమ్మా ఫ్రెండ్స్, ఇందాక నేను తీసిన కదా గుడ్డ, ఇప్పుడైతే మనకు ఫిల్టర్ వాటర్ వచ్చినాయి చూడండి. మంచిగా ఫిల్టర్ అయ్యి తెల్లగా వచ్చినాయి. వాటర్ అయితే చూపి ఒకసారి ఎంత తెల్లగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను దీన్ని తాగుతున్నాను అనమాట. ఇక చేతులతో తాగొచ్చు కానీ మనకైతే అట్లా ఉండదు. ఇక సిగ్గేం లేదు, డైరెక్ట్ మూతి పెట్టి తాగడమే. ఇక వాటర్ ఇప్పుడు మనకు తాగనీకైతే ఏం లేదు కాబట్టి ఇక మనకు సిగ్గు పడితే నడవదు అనమాట. వాటర్ అయితే మస్తు ఉంటాయి. మన ఫిల్టర్ వాటర్ కంటే కొంచెం స్వీట్నెస్ వేరే ఉంటుంది అనమాట. ఇలా టేస్ట్ అదేమో కెమికల్ కాబట్టి అది అలాగ ఉంటుంది. ఇదైతే మనకు ఒరిజినల్ ఫిల్టర్ అనిపిస్తుంది అనమాట. వాటర్ అయితే మస్తు ఉన్నాయి. ఇక మొత్తం బండి అయితే వాషింగ్ జరుగుతుంది. ఇక మన అందరూ ఇవే తాగాలన్నమాట. మనకు వచ్చేసి ఇవే వాటర్. ఇక మన బండ్లు వాషింగ్ అయిపోయినాక మనం ఇంటికి పోయే వరకు ఇదే వాటర్ తాగి మనం సర్వైవ్ కావాలి ఇక్కడ. ఇక వేరే అయితే ఏం లేవు. మనకు బండి కడగడం అయితే 1 సైడ్ అయితే అయిపోయింది, లెఫ్ట్ సైడ్ అయిపోయింది. ఇక రైట్ సైడ్ డిస్కులు ఉన్నాయి. డిస్కులు ఇటు సైడ్ ఫుట్వేస్ట్ ఒక్కటి కడుక్కుంటే అయిపోతుంది. ఇక అయిపోయినాక మళ్ళీ ఒకసారి జేసీబీతో నీళ్ళు పోసి వెళ్ళిపోవడం అనమాట. లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం అయిపోయింది. లెఫ్ట్ సైడ్ మొత్తం నవీన్ కడిగేసిండు. ఇక మనం వాటర్ తాగేసి వచ్చినాం కదా, ఇక నవీన్ కూడా వాటర్ తాగడానికి వెళ్ళిండు. ఇక మనం ఈ డిస్క్ ఒకటి క్లీన్ చేసుకొని ఇటు సైడ్ రైట్ సైడ్ క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. డిస్క్ క్లీన్ చేయగానే బండి అయితే సూపర్ కనబడుతుంది. అబ్బా, అందులోటి ఎల్లో కలర్ ఉంటాయి కదా, మస్తు బ్రైట్నెస్గా కనిపిస్తుంది. పెద్ద డిస్క్ పెద్ద డిస్క్ కడుక్కొని మట్టి తీసుకొని బండి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది కడగడం అనేది. ఇక నవీన్ అయితే మా బాగా కింద మట్టి అయితే ఉంటుంది కదా యాక్సిల్ దగ్గర, ఇక మట్టి అయితే తీసేస్తుంది కట్టెతో తీసుకొని ఆడ నీళ్ళు వెళ్ళిపోవడం. ఏం చేస్తున్నావు? వెల్కమ్ ప్యూర్ ఆల్వేస్ వెల్కమ్ యూ, ఆల్వేస్ వెల్కమ్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన బండి అయితే ఇక క్లీనింగ్ చేసుకోవడం అనేది అయిపోయింది. ఇక నార్మల్గా డిస్కులు బానట్ అవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాం. ఇంకోటి ఇక జేసీబీ అయితే ఇన్నర్లు అయితే లేపుకొని ఇక మనం టైర్లు అయితే రన్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకోటి బండి బయట పెట్టాలి. బయట పెట్టుకొని ఇక ఎట్లాగూ వాషింగ్ చేసినాం కదా, ఇక గ్రీజ్ కూడా కొట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం బయట తీసుకొని బయట పెట్టుకోవాలి. ఇక తర్వాత జేసీబీ క్లీన్ చేసుకోవచ్చు. బండి అయితే వెళ్తుందో వెళ్ళదో, గ్లాస్ ఎగిరిపోయింది. అది బండి వెళ్తుందో వెళ్ళదో అని నాకు డౌట్ అవుతున్నది. వెళ్తే మాత్రం గ్రేటే. వెళ్తుంది, ఏ డౌట్ లేకుండా వెళ్తుంది.
ఆల్రెడీ దిగబడిపోయి అట్లనే వచ్చి కడిగేసినాం అనమాట. ఇక బాగానే వెళ్తుంది బండి అయితే. ఇక లేకపోతే ఇంకా జేసీబీతో నెట్టవలసి వచ్చు. కొంచెం ముందుకు పెట్టేసుకుందాం బండి. మనం ముందుకు పెట్టేసుకొని ఇక జేసీబీతో అయితే క్లీన్ చేసుకొని వెళ్ళిపోవడమే. కల్టివేటర్ ఉంది కాబట్టి వచ్చింది అనమాట బండి, లేకపోతే రాకపోతుండే అస్సలే. రైట్, ఇక ట్రాక్టర్ పని అయితే అయిపోయింది. ఇక బండి అయితే పక్కకు పెట్టేసినాం. ఇక జేసీబీ ఒకటి టైర్లు అయితే రన్ చేసుకొని మనం అన్ని డోర్లు వేసుకొని టైర్లు రన్ చేసుకొని ఇక బయటికి తీసుకురావడం బండి కూడా. ఇక అయినా కూడా వాటర్ బాగానే వస్తున్నాయి. ఇక ఇంత లోతున్నాయి కూడా మనం తగ్గినాయి అనుకున్నాం. అసలు మొత్తం తడిచిపోయినాం. క్యాబిన్ మొత్తం వాటర్ అయిపోతుంది అనమాట. డోర్లు వేసుకోవాలి ఫస్ట్, అన్ని డోర్లు వేసుకొని మళ్ళీ రన్ చేస్తే క్యాబిన్లో వాటర్ పడతాయి. ఇక బండి అయితే స్టార్ట్ చేసుకుందాం మనం. ఇప్పుడు స్టార్ట్ చేసుకుని అన్ని గ్లాసులు వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ వాటర్ అన్ని లోపల పడతాయి క్యాబిన్లో. మనం టాప్ గేర్లో కొట్టాలి ఇప్పుడు బండి. ఫస్ట్ సెకండ్ వేద్దాం. కొంచెం దింపుకుందాం బండి. టాప్ వేద్దాం. టాప్ వేస్తే కుట్లు కొడుతుంది అనమాట. నీళ్ళు ఘోరంగా కొడుతున్నాయి అనమాట. ఇప్పుడు మనం రివర్స్ వేసుకోవాలి. రివర్స్ వేసుకున్నా కొట్లు కొడుతుంది ఒక్కడేసారి. నురుగులు కక్కుతుంది మొత్తం. బండి అయితే ఘోరమైన నురుగులు వస్తాయి చూడండి. ఇక ఇట్లా తిప్పుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మనకు కింద హౌసింగ్ కానీ టైర్లు కానీ అన్నీ క్లీన్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది. ఇట్లా చేసుకోవచ్చు మనకు జేసీబీ విషయాన్ని. మనం టైర్లు అయితే రన్ చేసుకున్నాం. ఇక రన్ చేసుకొని ఇప్పుడైతే బండి బయటికి తీయాలి. బయటికి తీయాలంటే పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఇసుకల బండి మేగుతుంది అనమాట. టైర్ అనేది తోడి కొట్టుకొచ్చిన ఇసుక కాబట్టి మేగుతుంది. మేగి ఇబ్బంది అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు, చక్కగా అట్లనే వెనకకి వెళ్ళాలి. మనం ఎట్లా వచ్చినామో అదే గాడంలో వెనకకి వెళ్తే ఈజీగా వెళ్ళిపోతాం. మళ్ళీ బయటకు వెళ్ళగానే అంత ఇసుక అనేది అయితే మళ్ళీ అంటుతుంది. ఇక అంటినా నో ప్రాబ్లం, అది టైర్లకే కదా, ఏం కాదు. బయటికి వెళ్ళాలంటే పెద్ద ఇదవుతుంది. మ్యాక్సిమం బయటకు వచ్చేసినాం. కొంచెం బయట పడితే బండి అలకగా వెళ్ళిపోతుంది. ఇక ఈ తిక్కలు వేస్తాను అనమాట బండి బయటకు వెళ్ళినప్పుడు. తోడుతా ఉన్నది టైర్లు, అస్సలు వెళ్తలేదు బండి. టైర్లు కింద అనిస్తే కొంచెం పట్టు పట్టుతుంది అనుకుంటే పట్టు కూడా పడుతుంది ఇసుకలు కాబట్టి. మనం వాటర్లోకి వెళ్ళి అయితే బయటకు వచ్చేసినాం. కానీ ఇది బకెట్ పెడతామంటే లోపలికి వెళ్ళిపోతూనే ఉంది. ఎట్లుంటుంది అంటే దీని ముచ్చట రివర్స్లో పోదనమాట. ఎట్లా ఇసుకలో రివర్స్లో అయితే అస్సలు పోదు. అదే ముందుకను టాప్ గేర్లో వెళ్తుంది. రివర్స్లో అయితే బండి అయితే నేను మళ్ళీ స్టేట్ చేసుకుంటున్నా బండిని. కొంచెం డోజర్ కూడా లేపుకుంటే ఫ్రీగా వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. వాషింగ్ చేసుకోవాలి
చేసుకోవాలంటే ఇన్ని కష్టాలు పడాలి. అదే చెరువులోకి పోయినాం అనుకో, చెరువులో అయితే ఏడ గుంటుంటుందని మనకైతే అర్థం కాదు. డోజర్ లేపుకుంటే ఏమవుతుందంటే ఇసుకలా కొంచెం పట్టుబట్టి ముందుకు వెళ్తుంది. డోజర్ కిందికి ఉండదు ఎప్పుడైనా. ఏ జేసీబీ డ్రైవర్ అయినా మీరు ఇట్లనే చేయండి. డోజర్ లేచి ఉంటేనే ముందుకు వెళ్తుంది ఇసుకలా, లేకపోతే వెళ్ళదు అస్సలే. చూడొచ్చు ఇప్పుడు నేను కొంచెం పట్టు దొరకగానే వెళ్ళిపోతూనే ఉంది చూడండి. ఇది మేగిన ఇసుక, కొట్టుకొచ్చిన ఇసుక కాబట్టి దిగబడుతుంది అన్నమాట. మొత్తానికైతే మనం బయటకు వచ్చేసినాం. మొత్తం అయితే వాషింగ్ అయితే అయిపోయింది. ఇక జేసీబీ కూడా బండి అయితే బయట పెట్టేసినాం. ఇంకోటి ఇక ట్రాక్టర్కి అయితే గ్రీజ్ కొట్టుకోవాలి మెయిన్ పిన్లకి, ఎందుకంటే వాటర్ పోతుంది అనమాట. కింగ్ పిన్లకు వచ్చేసి వాటర్ పోతుంది. ఆ వాటర్ అట్లనే ఉండి రస్టింగ్ అనేది వస్తుంది. సో మనకు ఆ వాటర్ బయటకు వెళ్ళాలంటే గ్రీజింగ్ అనేది చేసుకోవాలి. గ్రీజింగ్ చేసుకుంటే వాటర్ బయటకు వెళ్తుంది. 2 మెయిన్ పిన్లకి వేసుకోవాలి, కింగ్ పిన్లకి. ఎట్లా మన గ్రీజ్ గన్ జేసీబీలోనే ఉంటుంది కాబట్టి మనం ఎనీ టైం ఇగో దీన్ని చూడొచ్చు, నల్లగా వస్తుంది చూడండి. ఇక అది మొత్తం బయటకు వెళ్ళే వరకు మనం కొట్టుకుంటే ఫ్రెష్ గ్రీజ్ అనేది బండ్లో ఉంటుంది. ఇక లోపల కింగ్ పిన్లో ఉంటుంది. ఇటు సైడ్ రా, మళ్ళీ ఇటు సైడ్ కొట్టుకొని ఇక 2 పిన్లకు కొట్టుకోవాలి. ఎందుకంటే అల్లకే మెయిన్ అనమాట. అలా ఇసుక కానీ నీళ్లు కానీ బురద కానీ ఏమైనా ఉన్నా బయటకు వచ్చేస్తుంది. ఇక మనకి ఎలాంటి జంగు పట్టడం కింగ్ పిన్ ప్రాబ్లం అనేది అయితే రాదు. గ్రీజ్ అనేది పక్క. మీకు ట్రాక్టర్ మెయింటెనెన్స్ గురించి వచ్చేసి ఒక వీడియో చేసిన, అది మన ఛానల్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి క్లిక్ చేసి చూడండి ట్రాక్టర్ మెయింటెనెన్స్ ఎట్లా ఏంది అనేది. ఫ్రెండ్స్ ఇదన్నమాట, మన బండ్లు అయితే 2 అయితే వాషింగ్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక వీడియో వచ్చేసి ఇదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.